హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన దగ్గర ఉన్నటువంటి కోళ్ళల్లో ఆల్మోస్ట్ చాలా పిల్లలైతే చనిపోవడం జరిగింది. మనమైతే ప్రస్తుతానికి ఒక 2 కోళ్ళనైతే పొదిగేసుకోవడం జరిగింది. తీసిన పిల్లలు తీసినట్టుగా చనిపోయినాయి. ఎందుకంటే అది గంబోరా వైరస్ రావడం వల్ల ఆల్మోస్ట్ పిల్లలపైనే అటాక్ చేసింది. అది పెద్దవాటికి ఏం హాని కలిగించలేదు, కానీ చిన్న పిల్లల్ని మాత్రం ఈ 4 వారాలు 5 వారాల పిల్లలకు చాలా వరకు అయితే నా దగ్గర దాదాపు ఒక 30-40 పిల్లలు ఉంటే అందులో నుంచి ఒక 20-25 అయితే పిల్లలు అయితే చనిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ 2 కోళ్ళ కింద అయితే మనము 12 గుడ్లు అయితే వేసుకున్నాం. మరి చూడాలి ఇవి ఎన్ని తీస్తాయో అనేది చూద్దాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కోడి పిల్లలు తీసిన వెంటనే మీరు వ్యాక్సిన్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి టైం టు టైం. ఎందుకంటే మనం ఏం కాదని చెప్పి వట్టినే చూస్తూ ఉంటే కోడి పిల్లలకు ఖచ్చితంగా వైరస్లు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మొత్తం పెంచే వాళ్ళకు వీటి యొక్క ఆ షెడ్లో శుభ్రంగా ఉంచకపోవడం వల్ల కావచ్చు, అట్లాగే దోమల వల్ల వీటికి వైరస్లు అనేటివి వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంతకుముందు తక్కువ కోళ్ళు ఉండే నా దగ్గర ఈ వైరస్ అనేది నాకు అస్సలు రాలేదు. ఒక్క కోడి కూడా చనిపోవడం జరగలేదు. జస్ట్ కోడి పెయిన్ అవుతుండే అంతే. దానికి మందు నేను కొట్టుకుంటే ఆ కోడి పెయిన్ వెళ్ళిపోతుండే. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ వైరస్ ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా కోడి పిల్లలు, నేను ఎప్పుడు చూడలేదు నేను కోడి పిల్లలు చనిపోవడం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు కోడి పిల్లలు తీసిందంటే చాలు, ఏ టైంలో ఏది ఇవ్వాలనేది మీరు వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి ఈ కొక్కెర కానీ అట్లాగే గంబోరా కానీ లసోట వీటికి సంబంధించినటువంటి ఏ వైరస్లు ఉంటాయో ఆ వైరస్లు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనము లాస్ అయ్యే బదులు ముందుగానే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కొంతవరకు చాలా వరకు 100% మనం వీటిని రక్షించుకోగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ మొత్తం పెంచితేనే ఈ సమస్య వస్తుంది. తక్కువ పెంచేవాళ్ళు, పల్లెటూళ్ళలో పెంచేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డైలీ క్లీనింగ్ చేస్తారు కాబట్టి ఒక 4-5 కోళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో ఒక చోట కమ్మేస్తారు, వాటిని వదిలేస్తారు. ఎక్కువ మొత్తం ఉండడం వల్ల ఒక షెడ్ వేసుకొని పెంచాలంటే షెడ్లో ఇవి రెట్టలు వేస్తాయి కాబట్టి ఆ రెట్టల వల్ల ఈ వైరస్లు అనేది తయారవుతాయి. దోమలు ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనము ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు రాకుండా స్మోక్ పెట్టుకోవాలి, అట్లాగే బ్లీచింగ్ చల్లుకోవాలి, అట్లాగే టైం టు టైము వ్యాక్సిన్లు మాత్రం మరవకండి. నాకు స్టార్టింగ్లో వెటర్నరీ డాక్టర్ను ప్రజెంటు ఈ అమ్మోరు ఫస్ట్ అటాక్ చేసింది నాకు. అమ్మోరు ఫోల్ పాక్స్ అది వచ్చినప్పుడు నేను డాక్టర్కి ఫోన్ చేస్తే నాకు ఈ వ్యాక్సిన్లు అనేది టైం టు టైం వేసుకోవాలి, 50 కోళ్ళు ఉన్నాయి అంటున్నావు కాబట్టి వాటిని ఒక సంవత్సరం పాటు ఒక 6 మంత్ వరకు అయితే మంచిగా పెంచాలి. మంచిగా చనిపోకుండా పెరగాలంటే వ్యాక్సిన్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పాడు. కాకపోతే నేను అది పాటించలేను. ఈ ఫౌల్ పాక్స్కి మాత్రము సొంతంగా ట్రీట్మెంటు ఇచ్చుకున్నా. కాకపోతే దాని తర్వాత అటాక్ అయిన ఈ గంబోరా కొక్కెర వల్ల చాలా నష్టపోయినా. సుమారు 30 పిల్లలంటే దాదాపు ఒక 20,000. ఎందుకంటే ఇప్పుడు ఆ 30 పిల్లలు ఇప్పుడు దాదాపు 2 months 3 months పిల్లలు అవుతుండే. మన దగ్గర ఆ సైజు పిల్లలు ఇప్పుడు ఒక 4-5 మాత్రం మిగిలినాయి. అవి ఇంకొక 2 months అయితే ఆల్మోస్ట్ పెద్దగా పెరిగిపోతాయి. అంటే చూడొచ్చు మనం ఇప్పుడు అవే 30 పిల్లలు మనకు ఉన్నవాడికి దాదాపు ఒక 20,000 అయితే మన అమ్ముకుంటే 20,000 వచ్చేటి. కాకపోతే ఈ వైరస్ల వల్ల కొంతవరకు అయితే నష్టపోవడం జరిగింది. అందుకనే ఎక్కువ మొత్తం పెంచే వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. వేసుకోకుండా వీటికి ఏమవుతుంది అని చెప్పేసి పెంచుకుంటూ పోతే ఒకేసారి దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. సో ముందుగానే వ్యాక్సిన్ వేసుకోండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.